మన డైలీ రొటీన్‌లో మనం చాలా పొదుపుగా ఉంటూనే, చాలా థింగ్స్ ఏంటంటే మనకి తెలియకుండానే వేస్ట్ చేసేస్తాము. అందులో కూడా న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి. నేనిక్కడ జీరో వేస్టేజ్‌తో నేనెలా మేనేజ్ చేసుకుంటానో చెప్తాను. మనం డైలీ రొటీన్‌లో ఏంటంటే ధనియాల రసం అనేది తాగుతాము. అందులో పెద్ద కొత్త విషయం ఏం కాదు. అందరికీ తెలిసిన విషయమే. మనం జనరల్‌గా చేసే మిస్టేక్ ఏంటంటే వాటర్‌ని తాగేసి దాంట్లో వచ్చిన ధనియాలని ఏంటంటే వేస్ట్‌గా పడేస్తూ ఉంటామనమాట. ఇందులో కూడా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇందులో కూడా కొంచెం న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయన్నమాట. నేనిక్కడ ఏం చేస్తానంటే మనం చట్నీ చేసుకుంటాం కదా డైలీ. ఆ చట్నీలో యాడ్ చేసేసి మెత్తగా బ్లెండ్ చేసుకున్నామంటే టేస్ట్ కూడా బావుంటుంది. అందులో ఉన్న న్యూట్రియంట్స్ కూడా మనకి ఫుల్‌ఫిల్‌గా అందుతాయన్నమాట. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేశారంటే ఇంక నెక్స్ట్ టైమ్ నుంచి ధనియాలు వేస్ట్ చేయరు. నేనిక్కడ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కని చెప్పి ముందు రోజు నైటే దోసల పిండి చేసుకున్నాననమాట. ఇదేంటి కలర్ ఏంటి ఇలా ఉందనుకోకండి. నేను పట్టు మినపప్పుని తీసుకున్నాను. అందులో ఏంటంటే 60% వరకుని పైన పొట్టు తీసేసి రిమైనింగ్ 40% కూడా ఆ పొట్టుని అలానే వదిలేసాను. ఫైబర్ అనేది మన గట్ హెల్త్‌కి చాలా మంచిది. నేనిక్కడ ఇందులోంచి కొంచెం బ్యాటర్‌ని తీసుకొని సెపరేట్ చేసుకున్నాననమాట. యాక్చువల్‌గా మా హస్బెండ్‌కి స్పెషల్లీ దోసలంటే చాలా ఇష్టం. కానీ నాకు, మా బాబుకు ఏంటంటే కొంచెం హెల్తీగా తిందామని స్టార్ట్ చేశామనమాట. కొంచెం రాగి దోసల్లాగా మా ఇద్దరి వరకు రాగి పిండి కలుపుకున్నాననమాట. అందులో కొంచెం సాల్ట్ ఇంకా వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీని బట్టి బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకున్నాననమాట. ఇదే రెసిపీని మనం 2 టైప్స్‌గా చేసుకోవచ్చనమాట. వెయిట్ గెయిన్‌కి ప్లస్ వెయిట్ లాస్‌కి కూడా చేసుకోవచ్చు. నేను ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మా బాబుకి వేసి ఇచ్చేసాననమాట. ఇది వెయిట్ గెయిన్‌కి పిల్లలకి. రాగిలో స్పెషల్లీ కాల్షియం ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ నా దోసకి ఏంటంటే చిన్న ప్యాచ్ వర్క్ కూడా చేశాననమాట. వెంటనే కలిపాను కదా! కొంచెం నానితే వస్తాయన్నమాట. నేను ఘీ వేస్ట్ చేశాననమాట. ఘీ ఏంటంటే పిల్లలకి వెయిట్ గెయిన్‌కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది కదా! ముందుగా అటు ఇటు ఫ్రై చేసేసుకొని తర్వాత క్యారెట్‌ని తురిమి యాడ్ చేసుకున్నాను. డైరెక్ట్‌గా క్యారెట్ యాడ్ చేసేసుకోవడం వల్ల ఏంటంటే మనకి రాగి అనేది స్లోగా కుక్ అవుతుందనమాట. పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. సో, కొంచెం కుక్ అయిన తర్వాత యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా బావుంటుంది. క్యారెట్ ఏంటంటే పెద్ద కుక్ అయినా, కుక్ అవ్వకపోయినా టేస్ట్ అనేది అలానే ఉంటుంది. కొంచెం పీనట్ చట్నీ విత్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ కూడా ఇచ్చాననమాట. వెయిట్ గెయిన్‌కి బాగా హెల్ప్ అవుతుందని. ఇక నా విషయానికొస్తే వెయిట్ లాస్ దోస అనమాట. ఆనియన్, వెల్లుల్లి, కొంచెం ఎండుమిర్చి యాడ్ చేసి మిక్సీ పట్టుకున్నాను అనమాట. సేమ్ దోస వేసేసుకుని దానిపైన ఈ స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం రాయలసీమ స్పెషల్‌లా ఉంటదనమాట. టేస్ట్ కూడా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా కన్నా నార్మల్ ప్లెయిన్ దోసలు అయితే మంచి కలర్‌ఫుల్‌గా వస్తాయన్నమాట. ఇలా 2 దోసలు వేసేసుకొని తినేసాను. మంచిగా ఇది బాగా లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి రాగి పిండి. లేకపోతే పచ్చివాసన వచ్చేస్తుంది. తినడానికి కూడా అంతగా అనిపించదు. కలర్ ఒకటే చేంజ్ అవుతుంది. టేస్ట్ అయితే మాత్రం యాజ్ ఇట్ ఈజ్ దోసల టేస్టే వస్తుంది. ఇది తీసేసుకొని పీనట్ చట్నీతో నా బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. అందరికీ డౌట్ రావచ్చు. ఏంటబ్బా! ఉండేదే ముగ్గురు కదా! మనిషికి ఒక టైప్‌లో చేసుకోవాలా అని. కానీ మా హస్బెండ్‌కి టేస్టీగా తినడం ఇష్టం. మాకు ఈ మధ్య రీసెంట్ టైమ్స్‌లో ఏంటంటే హెల్తీగా తినడం నచ్చుతుందనమాట నాకైతే. ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా మన పని మనం చేసుకోవడం అనేది చాలా బావుంటుంది. అది కూడా వాళ్ళకి నచ్చినట్టు చేశామంటే అందులో ఉన్న సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ కదా! మా హస్బెండ్‌కి కూడా నార్మల్ ప్లెయిన్ దోసలు వేసేసి దానిపైన పైన చట్నీ వేసేసి పీనట్ చట్నీతో ఇచ్చేసాను. దీంతో మా బ్రేక్‌ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక లంచ్ విషయానికొస్తే నేనిక్కడ క్యారెట్ ఇంకా టమాటోతో రసం చేస్తున్నాననమాట. జనరల్‌గా రసం అంటే మనం ఎప్పుడు పప్పుతో చేస్తాం కదా! ఇలా చేయండి. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. టేస్ట్ కూడా బావుంటుందనమాట. 1 క్యారెట్, 1 టమాటా వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. ఇవి కుక్ అయ్యేలోపు నేను తోటకూరని క్లీన్ చేసుకుంటున్నాను. ఎర్ర తోటకూరని తీసుకున్నాను నేనిక్కడ. ఇదేంటంటే మన గట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. బేసిక్‌గా మనకేంటంటే లీఫీ వెజిటబుల్స్ తినడం అంటే చాలా కష్టం. అదే నాన్ వెజ్ విషయానికొస్తే అవి క్లీన్ చేసుకోవడం సేమ్ టైం పడుతుంది. అవి కూడా 3-4 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకుంటాం కదా! కాకపోతే అవంటే మనకి చాలా ఇష్టం. లీఫీ వెజిటబుల్స్ సంగతికొస్తే అవి తినడం చాలా కష్టం అనమాట.
నేను ఇక్కడ పెద్ద ప్రాసెస్ ఏం కాదు, జనరల్గా మనం తోటకూర ఫ్రై చేసుకుంటాం కదా, సేమ్ ప్రాసెస్లో చేసుకుంటున్నాను కారం లేకుండా. కాకపోతే చిన్న టిప్ ఏంటంటే తోటకూర ఫ్రైలో ఎక్కువ ఆనియన్స్ ఇంకా వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవడం వల్ల మంచిగా టేస్ట్ యాడ్ చేస్తుంది. నెక్స్ట్ టైం నుంచి ఇలా చేయండి అనమాట. ఇది మా మదర్ ఇలానే చేస్తారు. మనం ఎక్కువ న్యూట్రియంట్స్ ఉన్న లీఫీ వెజిటేబుల్స్ని కనీసం వీక్లో 1 or 2 అన్నా తినాలి. అలా తింటేనే కొంచెం విటమిన్ డెఫిషియన్సీలు అలాంటివి రాకుండా ఉంటుందన్నమాట. ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపు నేను ఇక్కడ ఆకుకూరలను మంచిగా 2 to 3 times క్లీన్ చేసేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. మంచి కలర్లో ఉన్న డ్రెస్సెస్ని వేసుకోవడానికి మనం ఇష్టపడతాం, కానీ కలర్ఫుల్గా ఉన్న ఫుడ్ని తినడానికి మనం ఇష్టపడం కదా. అది కూడా హెల్తీ ఫుడ్ అయితే మరీ నచ్చదు. బిఫోర్ మ్యారేజ్తో కంపేర్ చేసుకుంటే మా బాబు పుట్టిన తర్వాత ఇంకా కొంచెం నాకు హెల్త్ మీద ఒక ఐడియా వచ్చిందనమాట. హెల్తీగా తినడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము మేము. ఇక్కడ ఇంతలోపు ఏంటంటే మనం ముందుగా కుక్ చేసి కూడా బాగా కుక్ టమాటా ఇంకా క్యారెట్ దీంట్లో సాల్ట్ వేసుకుని మంచిగా సార్ట్ చేసుకుంటున్నాను. పెద్ద హడావడి ఏం చేయనవసరం లేదు, జస్ట్ నార్మల్గా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాకపోతే మనకి ఏంటంటే మైండ్లో ఆకుకూరలు బాగోవు, టేస్ట్లెస్గా ఉంటాయని ఒక ఫీలింగ్లో ఉంటాం అంతే. జస్ట్ ఇవి ఏంటంటే ఫైబర్ రిచ్ ఫుడ్ కాబట్టి మన డైజెస్టివ్ సిస్టమ్ని క్లీన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. నాన్ వెజ్తో కంపేర్ చేసుకుంటే ఇవి తేలిగ్గా కూడా మనకి అరుగుదల వచ్చేస్తుంది అనమాట. ఇంతలోపు ఏంటంటే క్యారెట్ ఇంకా టమాటో అనేవి రూమ్ టెంపరేచర్కి వచ్చేసాయి అనమాట. దాన్ని మిక్సీ బ్లెండర్లో మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ రెసిపీ ఏంటంటే మా పక్కింటి భార్గవి షేర్ చేసిందనమాట. ఒకసారి మాటల్లో వింటే చేస్తే టేస్ట్ అయితే బాగుంది. అప్పటి నుంచి ఇలా కంటిన్యూ చేస్తున్నాను అనమాట. మెత్తగా బ్లెండ్ చేసుకుని బాయిల్ చేసుకున్న వాటర్లోనే యాడ్ చేసేసుకోవాలి. మనం ఇక్కడ జీరో వేస్టేజ్ కాన్సెప్ట్ కదా మనది. తోటకూర కాడల్ని వేస్ట్ చేయకూడదని అందులో లేతగా ఉన్న కాడలన్నీ తీసి చిన్న చిన్న పీసెస్ కింద యాడ్ చేసుకున్నాను అనమాట. మరి టూ మచ్గా వేసేసామంటే మళ్ళీ పీచ్లా ఉంటుంది. చాలా తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఫైబర్ కూడా మన వెళ్తుందనమాట, ఫైబర్ కంటెంట్ అనేది కూడా. ఇందులోకి వేసేసుకుని కొంచెం వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి థిక్నెస్ని బట్టి. ఇది మరిగిన తర్వాత ఇంకా కొంచెం థిక్గా అయిపోతుంది. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఇంకా కారం, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ కారం వేసుకున్నాను, కానీ సాంబార్ కారం వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నాము. ఇంతలోకి ఏంటంటే వాటర్ అనేది మంచిగా ఎవాపరేట్ అయిపోతుంది. ఫ్రై అంతా కూడా మంచిగా ఫ్రై అవుతుంది. లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. కొంచెం ఒక బాయిల్ వచ్చిన తర్వాత బెల్లం యాడ్ చేసుకుని చిన్న పోపు పెట్టుకున్నామంటే, రసానికి పెట్టుకుంటాం కదా పోపు, సేమ్ అదే ప్రాసెస్లో పోపు పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. హెల్దీ రసం అన్నమాట ఇది. పిల్లలకి ఏమాత్రం డౌట్ లేకుండా పెట్టేయచ్చు. కాకపోతే కొంచెం ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవాలంతే. ఇంతలోపు మనకి తోటకూర ఫ్రై కూడా బాగా ఫ్రై అయిపోయింది. ప్యారలల్గా అది అయిపోయింది, ఇది అయిపోయింది. మనకి ఇంతలోపు రైస్ కూడా కుక్ అయిపోయింది అనమాట. లంచ్ టైంకి ఏంటంటే నేను తోటకూర ఫ్రై టేస్ట్ బాగోదని ఆమ్లెట్ వేసుకున్నాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. కాకపోతే కొంచెం ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉందన్నమాట. అదర్వైజ్ అంతా కూడా చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు షేర్.